ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్, మీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఒకే దారిలో వెళ్తోంది. అందరూ అదే కరెక్ట్ అని చెబుతున్నారు. కానీ మీ మనసు మాత్రం కాదు, నా దారి వేరే ఉంది అని గట్టిగా అరుస్తోంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? గుంపుతో కలిసి సేఫ్గా వెళ్తారా? లేక చావు అని తెలిసినా సరే మీ మనసు చెప్పిన దారిలో ఒంటరిగా అడుగులు వేస్తారా? ఇక్కడ కనిపిస్తున్న ఈ పెంగ్విన్ అదే చేస్తోంది. వేల మైళ్ల దూరంలో ఉన్న సముద్రాన్ని వదిలేసి అంతుచిక్కని మంచు పర్వతాల వైపు ఇది ఎందుకు వెళుతోంది? ఇది దారి తప్పిందా లేక దీనికి పిచ్చి పట్టిందా? ఈ వీడియో సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతోంది? దాని వెనక ఉన్న అసలు నిజం ఏంటో తెలిస్తే మీరు కూడా మీ లైఫ్ గురించి ఒక్కసారి ఆలోచనలో పడిపోతారు ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెర్నర్ హెర్జాగ్ అనే జర్మన్ డైరెక్టర్ తన డాక్యుమెంటరీ ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్లో ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయనక్కడ ఉన్న శాస్త్రవేత్తలను ఒక వింత ప్రశ్న అడుగుతారు. ఈజ్ దేర్ సచ్ ఎ థింగ్ యాజ్ ఇన్సానిటీ అమాంగ్ పెంగ్విన్స్ అని అడిగారు. అంటే పెంగ్విన్లలో కూడా పిచ్చిపట్టినవి ఉంటాయా అని. ఆ ఒంటలి పెంగ్విన్ వెళ్లే దారిలో సముద్రం లేదు, చేపలు లేవు, కేవలం అంతుచిక్కని మంచు కొండలు మాత్రమే ఉన్నాయి. హెర్జాగ్ దీని గురించి వివరిస్తూ ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన మాట అంటారు. బట్ వై? ఇట్స్ హెడ్డింగ్ టువర్డ్స్ ద మౌంటైన్స్. ఇట్స్ హెడ్డింగ్ ఫర్ సటన్ డెత్. ఈవెన్ ఇఫ్ వీ కాట్ ఇట్ అండ్ బ్రాట్ ఇట్ బ్యాక్ టు ది కాలనీ, ఇట్ వుడ్ ఇమీడియట్లీ టర్న్ అరౌండ్ అండ్ హెడ్ బ్యాక్ ఫర్ ద మౌంటైన్స్. దీనర్థం ఏంటి అంటే ఫ్రెండ్స్, దానికి చావు ఎదురుగా కనిపిస్తున్నా అది ఆగదు. మనం వెళ్లి దాన్ని పట్టుకుని మళ్లీ దాని గుంపు దగ్గర వదిలేసినా అది ఒక్క క్షణం కూడా అక్కడ ఉండదు. మళ్లీ వెనక్కి తిరిగి అదే పర్వతాల వైపు తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. లోకం దృష్టిలో అది ఒక పిచ్చి పెంగ్విన్. కానీ మనలాంటి వాళ్లకి అది ఒక గొప్ప పాఠం. మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఆ పెంగ్విన్ గుంపులాంటిదే. అందరూ వెడుతున్న దారిలో వెళితే మనల్ని ఎవ్వరూ ఏమీ అనరు, మన లైఫ్ సేఫ్గా ఉంటుంది. కానీ మనలో కొందరికి ఆ పర్వతాల వైపు వెళ్లాలని ఉంటుంది. అంటే ఒక కొత్త బిజినెస్ పెట్టాలని, ఒక విభిన్నమైన కెరీర్ ఎంచుకోవాలని, లేదా అందరూ నమ్మే అబద్ధాల కంటే నిజం వైపు నిలబడాలని అనిపిస్తుంది. ఆ క్షణమే నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను చూసి నవ్వుతారు. ఆ దారిలో వెళితే సర్వనాశనమైపోతావు అని భయపడతారు. కానీ ఆ పెంగ్విన్కి తెలుసు, గుంపులో ఉంటే పొట్ట నిండుతుంది, కానీ ఆ పర్వతాల వైపు వెళితేనే తన ఆత్మకు శాంతి దొరుకుతుందని. ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గొప్ప గొప్ప ఆవిష్కరణలు, చరిత్రలు ఎప్పుడు గుంపులోంచి పుట్టలేదు, ఆ పర్వతాల వైపు వెళ్లే గుండె ధైర్యం ఉన్న ఏకాకి నుంచి పుట్టాయి. హెర్జాగ్ దే ప్రొఫౌండ్ యాక్ట్ ఆఫ్ గోయింగ్ అగెయిన్స్ట్ నేచర్ అని వర్ణిస్తారు. అంటే ప్రకృతి సిద్ధంగా అందరూ చేసే పనిని కాదని, తనకంటూ ఒక కొత్త అస్తిత్వాన్ని వెతుక్కోవడం అని. నిజమే, నీ ప్రయాణం ఒంటరిగా ఉన్నప్పుడు భయం వేస్తుంది, తోడు లేరని బాధ కలుగుతుంది. కానీ పర్వతం చివరన నిలబడి చూసినప్పుడు కనిపించే ఆ ప్రపంచం, ఆ అందం కింద ఉన్న పెంగ్విన్లకి ఎప్పటికీ అర్థం కాదు. సో నీ లైఫ్లో నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ నిన్ను వదిలేసినా, నీ దారిలో నువ్వు ఒంటరిగా మిగిలిపోయినా సంతోషించు. ఎందుకంటే నువ్వొక సాధారణ పెంగ్విన్వి కాదు, నువ్వొక విజనరీవి. లోకం చెప్పే దారిలో సుఖం ఉండొచ్చు, కానీ నీ దారిలో సార్థకత ఉంటుంది. డోంట్ బీ ఎఫ్రైడ్ టు వాక్ అలోన్ ఈవెన్ ఇఫ్ ద వరల్డ్ థింక్స్ యు ఆర్ లాస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇన్స్పైరింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.